హలో అండి, మా ఇంటి వంటశాలకు స్వాగతం. నేను ఈ వీడియోలో అయితే మటన్ కీమాని ఎలా చేసుకుంటానో చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఒక బిర్యానీ ఆకు, 2 పచ్చిమిరపకాయల్ని పొడవుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఈ పచ్చిమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని సన్నగా చాప్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇట్లా సన్నగా చాప్ చేసుకొని వేసుకున్న తర్వాత ఆనియన్ను కొంచెం బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇట్లా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని నేను ఇక్కడ 1/2 కిలో కీమాని బాగా కడుక్కొని స్ట్రైనర్లోకి వేసి పెట్టుకున్నాను. ఈ ఆనియన్ను కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఆ కీమాని దీంట్లోకి వేసేసుకోవాలి. మనము మటన్ కీమాని కొట్టించేటప్పుడు వాళ్ళు బాగా ఫ్యాట్తోనే కొడతారు కదా, ఆ ఫ్యాట్ అంతా మనము ఇంటికి తెచ్చుకున్న తర్వాత కడుక్కుంటాం కదా, అప్పుడు నీళ్ళలోకి పైన ఆ ఫ్యాట్ అనేది తేలుతూ ఉంటుంది. ఆ ఫ్యాట్నంతా తీసేసి మనము కర్రీ వండుకుంటే మన హెల్త్కి మంచిది. ఇట్లా కీమానంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు వదిలేస్తే దీంట్లో నుంచి నీళ్లు రావడం స్టార్ట్ అవుతుంది. ఒక మూత పెట్టేసి దీన్ని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇట్లా కుక్ చేసుకున్న తర్వాత దీంట్లో నుంచి ఇట్లా నీళ్ళు వస్తూ ఉంటాయి. ఈ నీళ్ళని ఇంకిపోయే వరకు మనము కుక్ చేసుకోవాలన్నమాట. ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఈ పసుపు ఉప్పు వేసుకొని ఈ నీళ్ళంతా ఇంకిపోయే వరకు మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా ఒక 50% నీళ్ళంతా ఇంకిపోయిన తర్వాత ఇంకొక 2 నిమిషాలు కుక్ చేసుకుంటే ఈ నీళ్ళంతా ఇంకిపోతాయి. ఇట్లా ఈ స్టేజ్లో వీటికి ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకుంటున్నాను. నేను అల్లం వెల్లిపాయ పేస్ట్లోకి ఒక 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర వేసుకున్నాను, అందుకే పేస్ట్ గ్రీన్ కలర్లో ఉంది. ఇట్లా అంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక మీడియం సైజ్ టమాటోని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. టమాటో వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక 2 స్పూన్లు కారం, 1 స్పూను ధనియాల పొడి వేసుకుంటున్నాను. ఈ కారం ధనియాల పొడి వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిపేసుకొని ఒక సన్న గ్లాస్తో వాటర్ వేసుకుంటున్నాను. ఇట్లా కొన్ని నీళ్ళు వేసుకునేసి ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇట్లా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్లు వచ్చే వరకు కుక్ చేసుకుంటే కీమా అనేది బాగా కుక్ అయిపోతుంది.
2 విజిల్ అయిన తర్వాత ప్రెషర్ పోయినాక మూత ఓపెన్ చేసి చూస్తే కీమా ఇట్లా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంటుంది. ఇది రోటీ, చపాతీ, రైస్, పులావుల్లోకి టేస్టీగా ఉంటుంది. నేనైతే ఈరోజు ఈ కీమాకి కాంబినేషన్గా పూరీ చేసుకున్నాను. ఇది పూరీలకు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటానండి.